నమస్కారం, డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అహంకారంతో విర్రవీగే వ్యక్తికి ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారన్న సీఎం చంద్రబాబు. టీడీపీ అధికారం కోసం పుట్టిన పార్టీ కాదని వ్యాఖ్య. దేశంలో ఏ పార్టీ ఇవ్వని గౌరవం కార్యకర్తలకు టీడీపీ ఇస్తుందన్న మంత్రి నారా లోకేష్. 1 కోటి మంది సభ్యులే పసుపు జెండా పవర్ అని వ్యాఖ్య. జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ. విజయవాడలోని 218 రేషన్ షాపుల్లో ట్రయల్ రన్ నిర్వహించిన మంత్రి నాదెళ్ల మనోహర్. ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకే తెలుగుదేశం పార్టీ పుట్టిందని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు తెలిపారు. రాయలసీమ గర్జన రాష్ట్రమంతా మారు మోగాలని స్పష్టం చేశారు. జనసముద్రంతో కడప నిండిపోయిందని, రాష్ట్రంలో అన్ని దారులు కడప వైపే దారి తీయడంతో నగరం దిగ్బంధమైందని ఆయన చెప్పారు. కడపలో జరుగుతున్న మహానాడు బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ దేవుని గడపలో జరిగిన తొలి మహానాడు సూపర్ హిట్ అయ్యిందని తెలిపారు. మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటామని కడప ప్రజలు చాటారన్నారు. ఇప్పటికే 10 అసెంబ్లీ స్థానాల్లో 7 గెలిచి సత్తా చాటిన మనం 2029 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. పరిపాలన ఎలా చేయకూడదో వైఎస్ఆర్సీపీ పాలన ఓ కేస్ స్టడీ అని అన్నారు. వైనాట్లు, గొడ్డలిపోట్లు మన రాజకీయం కాదని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేయడమే మన విధానం అన్నారు. క్లైమోర్ మైనక్స్కే భయపడని నేను సమస్యలకు భయపడతానా అని తెలిపారు. నా కష్టం నా కోసం కాదని, నన్ను నమ్ముకున్న జనం కోసమని స్పష్టం చేశారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు మార్చేందుకు ఇటుక పేరుస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కలిసిగట్టుగా ఉంటే వైఎస్ఆర్సీపీకి ఇక అడ్రస్ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు అద్భుతమైన తీర్పిచ్చారు. 52 సీట్లకి 40 సీట్లు కూటమిని గెలిపించారు. ఇందులో టీడీపీ 40 దాకా గెలిపించారు. వైసీపీకి రాయలసీమలో 7 సీట్లు వస్తే తెలుగుదేశం కూటమికి ఒక్క ఉమ్మడి కడప జిల్లాలో 7 సీట్లు గెలిపించారు. ప్రజా తీర్పు మళ్ళీ మనకు ఒక బాధ్యత గుర్తు చేసింది. కానీ ఈ తీర్పును మనం అర్థం చేసుకున్నాం. ఓడిపోయిన పార్టీ ఇప్పటికీ అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకోదు కూడా. అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. ప్రజల జీవితాల్లో మార్చడానికి, మార్పు తేవడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి. నా సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో నేను చూశాను, ఎప్పుడు కూడా ప్రజలంతా కూడా అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకుంటారు. ఇంకో పక్క పార్టీ ఎలా ఉండాలో, పాలన ఎలా ఉండాలో చెప్పడంలో తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఒక కేస్ స్టడీ. పాలకులు ఎలా ఉండకూడదు, పార్టీ ఎలా నలపకూడదు ప్రపంచంలోనే ఒక కేస్ స్టడీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ప్రజా ఉద్యమాలు, పోరాటాలు, ఎన్నికలు, గెలుపులు కొత్త కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మనం పోరాటాలు చేశాం. హింసా రాజకీయాలు, హత్యలు, కేసులు, అవమానాలు, అవహేళనలు, బూతులు, అణిచివేత అన్ని ఎదుర్కొన్నారు మా తమ్ముళ్ళు, మా ఆడబిడ్డలు. మీరే నా బలం, బలగమని మరొకసారి గుర్తు చేస్తున్నా. వైనాట్లు, గొడ్డలి పోట్లు అనేది మన రాజకీయం కానే కాదు. ప్రజలిచ్చిన అధికారాన్ని బాధ్యతలా భావించి ప్రతి క్షణం కష్టపడి పనిచేయడం మన విధానం. ఏడాదిగా అదే చేస్తున్నాం. అయితే కష్టాలు చూసి బెదిరిపోలేదు, సవాళ్లను చూసి పారిపోలేదు. అనుభవంతో ఆలోచించాను. తమ్ముళ్ళు, క్లేమోర్ మైన్స్ కే భయపడని నేను సమస్యలకు భయపడతానా అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ మనోధైర్యంతోనే ముందుకు పోయాం. ఇటుక పేర్చుతూ విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం వైపు ముందుకు పోతున్నాం. నా కష్టం నా కోసరం కాదు, నన్ను నమ్ముకున్న ఈ జన సముద్రం కోసం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మామూలుగా అయితే ఇంతమంది రారు. మీలో నేను చూస్తున్నా, ఇది అవుతానే పిలిచి సన్మానం చేస్తాం. కోడూరు నుంచి 60 సంవత్సరాల వయసులో సైకిల్ వేసుకుని కడప మహానాడుకు వచ్చాడంటే అది తెలుగుదేశం పార్టీ పైనుండే అభిమానం. చూడండి తమ్ముళ్ళు,
ఇలాంటి కార్యకర్తలు ఉన్నారంటే ఈ పార్టీకి పూర్వ జన్మ సుకృతం. తమలో గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఒక స్ఫూర్తి ప్రదాత పార్టీ అంటే ఇట్లుండాలి. మనం అందరం ఈ మారిగా ఉంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్రస్సే ఉండదు. అవునా కాదా? ఉంటామని చెప్పండి. అలాంటి కార్యక్రమాలతో ఈ రోజు ముందుకు పోతున్నాం. మాస్ జాతర మహానాడు అదిరిపోయిందని, కడప గడ్డపై తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. తెలుగుదేశం జెండా పీకేస్తామన్న వాళ్ళు వారి పార్టీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తామన్న వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారని ఆయన విమర్శించారు. కడప గడ్డపై జరిగిన మహానాడు బహిరంగ సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ 94% స్ట్రైక్ రేట్తో సరికొత్త చరిత్ర సృష్టించామన్నారు. నేలపై ఉండి ప్రజలకు సేవ చేయనందుకే 151 సీట్ల నుంచి 11కు వచ్చారని దుయ్యబట్టారు. సిబిఎన్ ప్రజలందరి ధైర్యమని స్పష్టం చేశారు. 2029లో మళ్లీ గెలిచేందుకు కార్యకర్తలంతా కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే అధినేతని స్పష్టం చేశారు. చంద్రబాబుని జైల్లో పెట్టిన వారిని ప్యాలెస్ కు పరిమితం చేశారన్నారు. విధ్వంస పాలనలతో ఆంధ్రప్రదేశ్ను అప్పుల ప్రదేశ్గా గత ప్రభుత్వం మార్చిందని ధ్వజమెత్తారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్కరి సమస్య పద్ధతి ప్రకారం పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఏ పార్టీ ఇవ్వని గౌరవం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇస్తుందన్నారు. మద్యం ద్వారా వేల కోట్ల ధనం గత ప్రభుత్వం లూటీ చేసిందని ఆరోపించారు. పౌరుషం, మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాల్సిన గడ్డ కడప అని కొనియాడారు. తప్పు చేసిన వారిని శిక్షించే పని రెడ్ బుక్ చేసుకుపోతుందని ఆయన చెప్పారు. మాస్ జాతర మహానాడు అదిరిపోయింది. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతుంది. దేవుని గడప కడపలో పసుపు పండగ నిర్వహిస్తాం. నా అదృష్టంగా నేను భావిస్తున్నా. 2024లో మాస్ విక్టరీ మనందరం చూసాం. చరిత్ర కూడా తిరిగి రాశాం. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు మన కైవసం చేసుకున్నాం. ఇది ఒక రికార్డు కాదు, ఆల్ టైమ్ రికార్డ్ అని సభాముఖం మీకు తెలుపుతున్నా. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ. జెండా బీకేస్తా అన్నారు. వాళ్ళు ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టుకుని పారిపోయే పరిస్థితి. పార్టీ లేకుండా చేస్తా అన్నారు. అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి. వై నాట్ 175 అన్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు. ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి. ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు. ప్రజలు ఏకంగా ఆ నాయకుడిని ప్యాలెస్ లో పెట్టి తాళాలేసి లాక్ చేసే పరిస్థితి. మన నాయకులు ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు. విధ్వంస పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ ను ఏకంగా అప్పుల ప్రదేశ్ గా మార్చేసింది గత ప్రభుత్వం. ఒక్క కొత్త కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి మనందరం చూసాం. 1000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు వాళ్ళు తీసుకున్నారు. ఏకంగా జే బ్రాండ్ లిక్కర్ తో విషం కంటే ప్రమాదమైన మద్యం అందించి 30,000 మందిని చంపి వేల కోట్ల రూపాయలు ధనాన్ని లూటీ చేశారు. అందుకే రాష్ట్రాన్ని కాపాడుకునే దానికే కూటమి ఏర్పడింది. ప్రజల కోసం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన చంద్రన్న, జనసేన అధినేత, నాకు అన్న సమానమైన పవన్ అందరూ జెండాలు ఎజెండాలు పక్కన పెట్టుకుని పని చేశారు. ప్రజలు మన్ని ఆశీర్వదించారు, కూటమిని ఆశీర్వదించారు. ప్రజా ప్రభుత్వం ఈ రోజు ఏర్పడింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటూ ముందరికెళ్తుంది. అహంకారం, ఈగో పక్కన పెట్టుకోవాలి. అహంకారం ఉంటే ఏమవుతుందో మనందరం చూసాం. 151 సీట్లు ఏమైంది? 151 సీట్లు ఏమైంది? 11 అయ్యాయి. అందుకే నేలపై ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టు మనం అందరం వ్యవహరించాలి. చిన్న కుటుంబంలోనే సమస్యలు ఉంటాయి. 3 పార్టీలు కలిసినప్పుడు చిన్న సమస్యలు రావటం సహజమే. ఈగోలు పక్కన పెట్టండి, అందరం కలిసి పనిచేద్దాం. విడాకులు, మిస్ఫైర్లు
క్రాస్ ఫైర్లు ఎట్టి పరిస్థితుల్లో జరిగేదానికి లేదని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను తెలుపుతున్నా. బియ్యం అక్రమ రవాణాను అరికెట్టేందుకే రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ చేపడుతున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ స్పష్టం చేశారు. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ చేస్తామన్నారు. అందుకోసం దాదాపు 29,760 రేషన్ డిపోల ద్వారా ఈ పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు. మధురానగర్లోని 218 రేషన్ షాప్లో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పోస్ మిషన్తో పాటు ఎలక్ట్రానిక్స్ కాటా పనితీరును మంత్రి నాదెళ్ల మనోహర్తో పాటు ఆ శాఖ కమిషనర్ సౌరభ్ ఘోర్ స్వయంగా పరిశీలించారు. అనంతరం మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ గతంలో రేషన్ వస్తువులను ఉదయం 8 నుంచి 12 గంటలు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల మధ్య పంపిణీ జరిగేది అన్నారు. ఇలా గత ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పేరుతో మాయ చేసిందంటూ ఆయన విమర్శించారు. దీనివల్ల వేల కోట్లు దుర్వినియోగం అయ్యేలా చేశారంటూ గత ప్రభుత్వంపై మండిపడ్డారు. దీంతో ప్రజల ఇబ్బందులు గుర్తించి రేషన్ షాపుల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. రేషన్ పంపిణీ వ్యవస్థకు సంబంధించి ఈకేవైసీ 96% మేర పూర్తి చేశామని, ఇది దేశంలోనే ఒక రికార్డు అని ఆయన పేర్కొన్నారు. పనులు మానుకొని రేషన్ వ్యాన్ కోసం ఎదురు చూసే విధానానికి తమ ప్రభుత్వం స్వస్తి పలికామన్నారు. దశాబ్దాల కాలంగా 29,760 ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి 12 వరకు, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 8 వరకు ప్రజల కోసం నిరంతరంగా ఉపయోగపడే విధంగా ఒక వ్యవస్థ ఉండేది. అయితే మోసపూరితంగా, కుట్రపూరితంగా ఇంటింటికి డెలివరీ చేస్తామని కొత్త వ్యవస్థను తీసుకొచ్చి అనేక సమస్యలు గత ప్రభుత్వం సృష్టించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా లోతుగా అధ్యయనం చేసి ప్రజలకి ఎక్కువగా ఉపయోగపడే విధంగా ప్రతి నెల సరుకులు అందుకోవడానికి పనులు మానేసుకుని వ్యాన్ ఎప్పుడు వస్తుందో అనే ఎదురు చూడకుండా ఎప్పుడు కూడా వీళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఈ షాపులన్నీ కూడా తెరిచే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తుంది. ఈ పథకాన్ని ప్రజలకి మరింతగా దగ్గరగా తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా ఎక్కడ పొరపాటు లేకుండా రైస్ స్మగ్లింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరగనీయకుండా చర్యల్లో భాగంగా ఈరోజు ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వస్తున్నాం. ప్రతి ఒక్కరికి దాదాపు 1,46,00,000 రేషన్ కార్డులు మనకి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కొత్తగా మేము నమోదు చేసుకోబోయే ఈ రైస్ కార్డుల కోసం ఈకేవైసీ మేము చేసినప్పుడు 96% పూర్తయింది. అంటే దాదాపు 4,42,00,000 మందికి జూన్ 1వ తారీఖు నుంచి మేము ఉచితంగా బియ్యం అందిస్తాం. అదేవిధంగా పంచదార కూడా అందిస్తాం. ఈ సరుకులతో పాటు సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఎప్పుడైతే మార్కెట్లో ధరలు బాగా పెరిగిపోతాయో, కందిపప్పు కానివ్వండి లేదా వంట నూనె కానివ్వండి, తప్పకుండా ప్రజలకి పౌర సరఫరాల శాఖ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఒక మంచి కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్ళడానికి ముందుకెళ్తున్నాం. దీనికి మేము ఏ విధంగా సన్నద్ధమయ్యామంటే మా కమిషనర్ గారు ఒక యాప్ తయారు చేసి ప్రతి షాప్ ఫోటో తీసుకుంటున్నాం. ప్రతి షాపులో సరుకులు ఎంతవరకు వచ్చినాయని చూసుకుంటున్నాం. 29,760 ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా ఈ రోజుకి 92% షాపుల్లో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ జరిగింది, సరుకులు కూడా చేరిపోయినాయి. ఇంకా మిగిలిన 6-7% ఈ సాయంత్రానికల్లా పూర్తి అయిపోతాయి. అదేవిధంగా డీలర్లు కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం వాళ్ళకి ఆ మెషిన్లు, ఈ ఈపాస్ మెషిన్లు కూడా ఉచితంగా సర్వీస్ చేసేటట్టు మా సిబ్బంది ఏర్పాటు చేశారు. ప్రతి మండలంలోనూ, ప్రతి సబ్ కలెక్టర్ ఆఫీస్లోనూ, విజయవాడలో కూడా మనకి ఈరోజు జరుగుతుంది క్యాంపు. వీటి పర్ఫార్మెన్స్ కానివ్వండి, బ్యాటరీ కానివ్వండి, ప్రింటింగ్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవడం, అదేవిధంగా వేయింగ్ మెషిన్లు తూనికల దగ్గర, కొలతల దగ్గర పొరపాటు రాకూడదనే ఉద్దేశంతో ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి కూడా వీరిపైన ఒక అవేర్నెస్ క్యాంప్ తీసుకొచ్చి ప్రతి మండలంలోనూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక ట్రయల్ రన్గా ఈరోజు చేసుకున్నాం. డబ్బు, బంగారం తమ పిల్లల భవిష్యత్తు కోసం దాచుకుంటే చీటీల శ్రీనివాస్ దోచుకు వెళ్లిపోయాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 69 మంది బాధితులము అజిసింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చామని, మొత్తం 30 కోట్లకు మమ్మల్ని మోసం చేశాడు అని వాపోయారు. తమకు న్యాయం జరగకుంటే ఆత్మహత్యలే పరిష్కారం అన్నారు. చీటీల వ్యాపారి శ్రీనివాస్ తమను మోసగించాడంటూ పలువురు బాధితులు విజయవాడ సింగినగర్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితుడు చలువాది లక్ష్మణుడు మాట్లాడుతూ, ఎం శ్రీనివాస్ ఒక జ్యువెలరీ ఓనర్, మా చుట్టమని మమ్మల్ని నమ్మబలికి మోసం చేశాడు అని ఆరోపించారు. మొత్తం 30 కోట్లకు మమ్మల్ని మోసం చేశాడు అని వాపోయారు. 24 నెలల స్కీమ్ చీటీలు మరియు
5, 10, 20, 100 గ్రాముల బంగారం స్కీమ్ అని మోసం చేశారు అని చెప్పారు. మా డబ్బును ఒక జ్యువెలరీలో పెట్టుబడి పెట్టానని 26 నెలలు స్కీమ్ అని నమ్మబలికారు అని ఆవేదన వ్యక్తం చేశారు. మా అందరికీ డబ్బు బంగారం తిరిగి ఇచ్చే సమయం వచ్చేసరికి పారిపోయాడని తెలిపారు. 1 నెల ఓపిక పట్టమని, అందరికీ డబ్బు బంగారం తిరిగి ఇచ్చేస్తాను అని వాయిస్ మెసేజ్ పంపాడు అని, తరువాత స్పందించలేదు అన్నారు. పోలీస్ అధికారులు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ముచ్చర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి వెగా జ్యువెలర్స్లో ఆ ఓనరు మా మేనల్లుడు అని చెప్పి గోల్డ్ స్కీము గత 3 సంవత్సరాల నుంచి గోల్డ్ స్కీమ్ కట్టించడం జరిగింది. ప్రతి గోల్డ్ స్కీమ్ హోల్డర్కి వెగా జ్యువెలర్స్ నుంచి గిఫ్ట్లు కానీ గోల్డ్ కాయిన్స్ కానీ ప్రతి ఒక్క వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఏదైతే మేము కట్టి ఉన్నామో 26 నెలలు స్కీమ్ ఇది. దాదాపుగా 10 గ్రూపులు పెట్టేశాడు. దాదాపుగా 100 మంది పైన ఉన్నారు దీంట్లో. ఒక్కొక్కళ్ళు 5 గ్రాముల చొప్పున కట్టారు. అట్లా ఒక్క పర్సన్ నుంచే దాదాపుగా 6 అంటే 30 గ్రాములు, 50 గ్రాములు, 100 గ్రాములు ఆ విధంగా కట్టించుకోవడం జరిగింది. 26 నెలల వరకు కంటిన్యూషన్ చేస్తా మా గోల్డ్ మాకు ఏదని అడిగితే మేము వేగా జ్యువెలర్స్లో మేము పెట్టుబడి పెట్టాము, మీకు అధిక లాభాలు వస్తాయి, మీకు ప్రతి నెల 3 గ్రాములు కలిపి మేము ఇస్తాము, ఇది మా ప్రామిస్ అని చెప్పేసి అతను మా సొంత మేనల్లుడే, ఎవరో కాదు, మా అక్క కొడుకు అని చెప్పేసి మాకు అందరికీ చెప్పి ఉన్నాడు. 26 నెలలు అయిపోయిన తర్వాత మేము మా స్కీమ్ అమౌంట్ ఏదని చెప్పేసి అడిగితే అతను మేము ఇస్తాము, ఒక వారం రోజులు పడుతుంది, వాళ్ళకు ఒక ఫార్మాలిటీస్ ఉంటాయి, ప్లస్ ఒక పెద్ద వ్యవస్థ, అది ఒక సంస్థ, దానికి కొన్ని నామ్స్ ఉంటాయి, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, అవన్నీ నేను మాట్లాడుతున్నాను, మీరు 1 నెల ఓపిక పట్టనని చెప్పారు. దానికి అందరికీ మొన్న సోమవారం డెడ్ లైన్ పెట్టాడు. ప్రతి ఒక్కరికి వాయిస్ మెసేజ్ ఇచ్చాడు, ఫోన్లలో చెప్పాడు, అందరు కలిసి చెప్పాడు, వెళ్ళిన వాళ్ళకి చెప్పాడు, సోమవారం ఇస్తున్నాను, మొత్తం అంతా అమౌంట్ వస్తుంది, అతను హైదరాబాద్లో ఉంటున్నాడు, నేను వెళ్ళి వస్తాను, శని ఆదివారం అక్కడికి వెళ్ళి వస్తాను అని చెప్పారు. చెప్పిన తర్వాత సోమవారము మళ్ళీ మేము మార్నింగ్ కాల్ చేస్తే 6 గంటలకల్లా మీ అమౌంట్ అందరికీ, మీ గోల్డ్ కానీ అమౌంట్ కానీ మీకు ఏది కావాలంటే అది, ఆ రోజు రేటు ఏదైతే ఉందో ఆ రేటు ప్రకారం మీ అందరికీ ఇస్తామని చెప్పిన్నాడు. తరువాత కరెక్ట్గా 5 గంటలు అంటే 5 నుంచి 6 గంటలని టైం చెప్పాడు. మేము 6 తర్వాత నుంచి 1 అవర్ టైం తర్వాత మేము కాల్ చేసాము. కాల్ చేస్తే మెంబర్ ఆఫ్ టైం కాల్ చేస్తే సెల్లు ఫ్లైట్ మోడ్లో పెట్టాడు, స్విచ్ ఆఫ్కు చెప్పకుండా ఫ్లైట్ మోడ్లో పెట్టాడు. మాకు ఆ రోజు మాకు ఎటువంటి డౌట్ అలా సార్, ఎందుకంటే అతను చెప్పే మాటలు, అతను చెప్పే విధి, అతను చూసిన విధానం, బాలకృష్ణ గారు కానీ దానికి అడ్వర్టైజ్మెంట్, పెద్ద వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వల్ల మేము నమ్మాము. ప్లస్ ప్రతి చోట హోల్డింగ్ గారు, బోర్డింగ్ గారు అడ్వర్టైజ్మెంట్ కానీ అతను బ్రహ్మాండంగా ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మేము నమ్మాము. నమ్మిన తర్వాత సరే అని చెప్పేసి నెక్స్ట్ డే మరుసటి రోజు 5:30కి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఏం జరిగిందని చెప్పేసి ఇంటికి వెళ్ళడం జరిగింది. 5:30 నుంచి 6:30 వరకు ఫోన్ రింగ్ అవుతూనే ఉంది, కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కరెక్ట్గా నా కారు వాళ్ళ ఇంటి దగ్గర ఆపాను. వాళ్ళు సీసీ క్యామ్స్ మొత్తం వాడు పకడ్బందీగా సీసీ క్యామ్స్ పెట్టుకున్నాడు. సీసీ క్యామ్స్లో చూసి వాళ్ళ ఆవిడ దగ్గర ఫోన్ ఉందని మాకు తెలియదు ఇప్పటి వరకు. ఆయన మళ్ళీ ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఫోన్ కానీ గోల్డ్ కానీ మొత్తం కానీ అక్కడ మేము ఇంట్లో పెట్టేసి వెళ్ళాము. మా ఆవిడకి అన్నీ తెలుసు అని చెప్పేసి ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు. కానీ వాళ్ళ ఆవిడ కూడా ఇక్కడ గేమ్ ఆడుతుంది. ఎందుకంటే ఫోన్ ఇంట్లో పెట్టినప్పుడు పెళ్ళాము తెలియకుండా ఉండదు. ఫోన్ ఒకవేళ పెట్టెళ్ళాడు తెలియకుండా పెట్టెళ్తే ఫోన్ ఎలా ఆన్ అయింది? మళ్ళీ 6 గంటలకి నైట్ ఆఫ్ అయింది, పొద్దున 5:30కి ఫోన్ ఎలా ఆన్ అయింది? నాది అదే క్వశ్చన్. 5:30 ఆనండి, నా కారు చూసి సీసీ క్యామ్ చూసి వెంటనే మళ్ళీ ఫ్లైట్ మోడ్లో పెట్టారు. ఇది నేను చెప్పింది కాదు, అతను మళ్ళీ ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఇది పకడ్బందీగా కావాల్సిగా కొంతమంది ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే వేగా జ్యువెలర్స్ ఓనర్ హ్యాండ్ ఓవర్లో ఉన్నాడు, అది మాకు తెలుసు ఆ విషయము. అతను చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి, చాలా ఫోన్లు చేయించుకొని అట్లా చేయించుకొని చాలా గందరగోళం చేస్తున్నాడు. కానీ ఇంతమంది బాధ్యులం అందరం ఇబ్బంది పడుతున్నాము. దయచేసి మేము వాళ్ళకి చెప్తాం, ఒకటే చెబుతున్నాం, మా రిక్వెస్ట్, మా గోల్డ్ మాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ శ్రీనివాస్ గారు అంత సాహసం చేసే వ్యక్తి కాదు. ఇక్కడ అతని వెనక వేగా జ్యువెలర్స్ వ్యక్తే ఇతను మొత్తం నడిపిస్తున్నాడు. మొత్తం మేమిచ్చిన గోల్డ్తోనే అతను వ్యాపారం చేస్తున్నాడు. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే అతను ఇప్పుడు కూడా చాలామంది దగ్గర ఇన్వెస్టర్స్ చాలామంది దగ్గర ఇలాగే స్కీమ్లు కట్టించుకొని ఇదే గోల్డ్ని పెట్టి అతను రన్ చేస్తున్నాడు చెప్పేసి మాకు తెలిసింది. మలబార్ గోల్డ్ సామాజిక సేవలే ఆదర్శనీయమని ఏసీపీ దామోదర్ పేర్కొన్నారు. వరల్డ్ హంగర్ డే సందర్భంగా బందర్ రోడ్లోని మలబార్ షోరూం వద్ద ఆహార పదార్థాల వాహనాన్ని ఏసీపీ దామోదర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ మాట్లాడుతూ తమ సంపాదనలో కొంత భాగాన్ని తిరిగి సమాజానికి అందిస్తామని అన్నారు. మే 28 వార్షిక సిఎస్ఆర్ దినోత్సవంగా నిర్ణయించి సేవా కార్యక్రమాల ద్వారా పేదలకు అండగా నిలబడడం జరుగుతుంది అన్నారు.
కడప తెలుగుదేశం కంచుకోట అని ప్రజలు నిరూపించుకున్నారని హోంమంత్రి అనిత అన్నారు. చంద్రబాబు విజనరీ లీడర్ అని వ్యాఖ్యానించారు. వచ్చే 5 ఏళ్ల ఎన్నికల గురించి ఆలోచించకుండా 20 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే వారిని విజనరీ లీడర్ అంటారని తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ నిర్వీర్యమై యువత ఉపాధి అవకాశాలు లేక తప్పుదారి పట్టారన్నారు. అలాంటి యువతను మళ్లీ గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె తెలిపారు. కడపలో మహానాడు జరగటం అంటే చాలా మంది ఆశ్చర్యపోయారు. నేను చేసి చూపిస్తా, కడప అన్నది ఎవడప్ప సొత్తు కాదు, ఇది తెలుగుదేశం పార్టీ అడ్డా అని ఆల్రెడీ నిరూపించి ఉన్నారు. ఆ కడపలోని ఈ రోజు వరకు మనం మహానాడు జరపలే, ఇక్కడ జరుపుకుందామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన జాతీయ ప్రధాన కార్యదర్శి మనందరి నాయకుడు లోకేష్ బాబు గారు కంకణం కట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా 5 ఎలక్షన్లు అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 5 సంవత్సరాల గురించి ఆలోచించి రాబోయే ఎలక్షన్ల గురించి ఆలోచించేవాడిని పొలిటికల్ లీడర్ అంటారు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, భవిష్యత్తు గురించి 20 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ఆలోచించే వాళ్ళని విజనరీ లీడర్ అంటారు. అదే విజనరీ లీడర్ మన ఎదురుగా కనిపిస్తున్న 6 అడుగుల మన చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం పార్టీకి నిలువెత్తు రూపంగా ఈరోజు మనం భావించుకోవాలి. గత 5 సంవత్సరాలు కూడా వ్యవస్థలని నిర్వీర్యమైపోయి ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక మొత్తం యువత అంతా కూడా తప్పుదారి పట్టి, గాంజా మార్గాన్ని బట్టి ఉపాధి అవకాశాలు లేక అల్లాడుతుంటే ఆ యువతకి ఒక మార్గదర్శకం ఇవ్వాలి అని చెప్పి ఆ రోజుల్లో రౌడీ రాజకీయాలు జరిగే పరిస్థితుల్లో, సైకోల్ పాలన పరిపాలించే పరిస్థితుల్లో ఆ రోజు ఒక్కగానొక్క బిడ్డ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి అవమానాలు ఎదుర్కొన్నాడు, అపహేళనలు ఎదుర్కొన్నాడు. ఒక పక్క తల్లిని అవమానించారు, ఒక పక్క తండ్రిని జైలుకి పంపించారు. అయినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో నా కార్యకర్తలు నా వెంబడున్నారు, నేను పూర్తి చేయగలనని సుమారుగా 9 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీకి పునరుద్ధేశం తీసుకొచ్చిన నా సోదరుడు మానవవనరుల శాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టి 2019 నుంచి 2024 వరకు రాష్ట్రాన్ని దోచుకున్న మాజీ సీఎం జగన్ కు మైనింగ్ లో అక్రమాలకు పాల్పడిన గాలి జనార్దన్ రెడ్డికి పట్టినగతే పడుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. కడపలో జరిగిన టీడీపీ మహానాడు వేదికపై మాట్లాడుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని గతంలో చేసిన తప్పులను మాఫీ చేయడానికి జగన్ ప్రయత్నించారు అన్నారు. అయితే న్యాయం జరగడంలో జాప్యం జరగవచ్చు, కానీ దోషులకు శిక్ష పడడం ఖాయమని పల్లా పేర్కొన్నారు. ఒక ఛాన్స్ అనే అవకాశం, ఒక ఛాన్స్ అని చెప్పి గత 5 సంవత్సరాలుగా ప్రజలను మభ్యపెట్టి దోపిడీ చేసినటువంటి వ్యక్తికి ఏదైతే గాలి జనార్దన్ రెడ్డికి జరిగిందో అదే శాస్తి జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అధికారాన్ని అడ్డు పెట్టుకొని మీరు మాఫీ చేసుకోవడానికో, మేనేజ్ చేసుకోవడానికో రాజకీయ అధికారాన్ని వినియోగించవచ్చు. కానీ ఏదైతే ఈ జస్టిస్ సిస్టమ్ ఉందో, జస్టిస్ మే బి డిలేడ్ బట్ నెవర్ డినైడ్ అని మా అధినేత చెప్పారు. మీకు ఏదైతే గాలి జనార్దన్ రెడ్డికి ఏ విధంగా అయితే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పోరాటం చేసి ఈరోజు ఊచలు లెక్కపెట్టేటట్టు చేసిందో, రేపు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే గతి పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చివరిగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు స్టీల్ ప్లాంట్ని త్వరలోనే కడపలో స్టీల్ ప్లాంట్ని స్టార్ట్ చేయబోతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని 2 సార్లు వారు కాపాడారు. ఈసారి 11,400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దానికి ప్రాణం పోశారు. అలాగే ఆర్సిలర్ మిట్టల్ అని చెప్పి ఒక స్టీల్ ప్లాంట్ని మరి నక్కపుల్లో తేవడం జరుగుతుంది. రేపు కడప స్టీల్ ప్లాంట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటింది. ఇది రానున్న 12 గంటల్లో మరింత బలహీన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారినందున కోస్తా ప్రాంతాల్లోని మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని ప్రభుత్వం హెచ్చరించింది.
ఇక వాయుగుండం, నైరుతి రుతుపవనాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తాంధ్రలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు, రాయలసీమలో నంద్యాల, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే మిగిలిన జిల్లాలో తేలికపాటి జల్లులు పడతాయని వివరించింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అహంకారంతో విర్రవీగే వ్యక్తికి ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారన్న సీఎం చంద్రబాబు. టీడీపీ అధికారం కోసం పుట్టిన పార్టీ కాదని వ్యాఖ్య. దేశంలో ఏ పార్టీ ఇవ్వని గౌరవం కార్యకర్తలకు టీడీపీ ఇస్తుందన్న మంత్రి నారా లోకేష్. 1 కోటి మంది సభ్యులే పసుపు జెండా పవర్ అని వ్యాఖ్య. జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ. విజయవాడలోని 218 రేషన్ షాపుల్లో ట్రయల్ రన్ నిర్వహించిన మంత్రి నాదెళ్ల మనోహర్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.